నోటిదాకా వచ్చిన ముద్ద చేజారిపోవడం అంటే ఇదే. ఆ మధ్యన బైడెన్ ఇచ్చినటువంటి ఆదేశాలని ఇప్పుడు అమెరికాలోని టెక్సాస్ కోర్టు అడ్డుపెట్టింది. అమెరికా పౌరుల జీవిత భాగస్వాములకి, అంటే మనోళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి పర్మనెంట్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళ భార్యకి పిల్లలకి చట్టబద్ధ నివాస హోదా కల్పించేందుకు వీలుగా ఆ మధ్యన బైడెన్ ఇచ్చిన ఆదేశాలు టెక్సాస్ ఫెడరల్ జడ్జి నిలిపేశారు. అధ్యక్షుడి ఆదేశాల మీద పరిపాలనాపరమైన స్టేని అమెరికా జిల్లా జడ్జి జే క్యాంబెల్ భాస్కర్ సోమవారం ఇచ్చారు. దీంతో 5 లక్షల మంది జీవిత భాగస్వాములకి 50,000 మంది పిల్లలకు ఇవ్వాలనుకున్నటువంటి చట్టబద్ధ నివాస హోదా నిలిచిపోబోతోంది. వాళ్ళ పౌరసత్వ దరఖాస్తుల స్వీకరణ కూడా ఆగిపోతుంది. అమెరికా పౌరుల జీవిత భాగస్వాములైనటువంటి వాళ్ళకి చట్టబద్ధ నివాస హోదా కల్పించేందుకు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా లాస్ట్ జూన్లో అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష ఆదేశాలు అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని జారీ చేశారు. బైడెన్ తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాలు ఇదొకటైతే ఈ దేశాలకి ఈ ఆదేశాలను రిపబ్లికన్లు అధికారంలో ఉన్న 16 రాష్ట్రాల అటార్నీ జనరల్ కోర్టులో సవాల్ చేశారు. ఇప్పటికే అక్రమ వలసదారులతో కిక్కిరిసుకున్నాం. టెక్సాస్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో అధ్యక్షుడి ఆదేశాలు నిలిపివేస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.